ఎవరైనా పక్కని మరలా రేపు ఉదయకాలం మనకి ప్రార్థన ఉన్నది. ఆ తర్వాత రేపు సాయంత్రం కూడా మరి ఇంకా పిల్లల మనం ఎవరు ఫోటోలు వేయకపోయినా, మా ఫోటోలు వేసుకోకపోయినా నిజంగా మీరు దేవుని ఆసక్తితో వస్తున్నారు. ఈ రోజున చాలామంది యేసయ్య అనుచరుల కంటే వ్యక్తుల యొక్క ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. కనుక పిల్లలు మనం అనుసరించాల్సింది యేసయ్యని. మరి అలాంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావాలి. మనుషుని ముఖం కాదు మనం చూడాల్సింది, దేవుని ఆత్మ నడిపింపు. ఒకసారి ఏదైనా జరుగుతుందంటే మీరు ప్రార్థించారు. నిజంగా దైవజనుడిని ఫోన్ చేశానయ్యా, మా కాడ ఇలా సభలు జరుగుతున్నాయి, మీరు రావాలంటే అయ్యా ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసుకుంటాను, ఒక 10 నిమిషాలు చక్కగా మంచిగా ప్రార్థన చేసుకుని అయ్యా వస్తాను. ఆ తర్వాత అయ్యా మీరు సమయం ఎంత ఇస్తారు అన్నారు. అయ్యా మీకు ఎంత సమయం కావాలి? ఎందుకంటే మనం కొంతమంది పిలిపించి వాళ్ళకి అర్ధగంట ఇంకా ప్రయోజనం ఏముంటుందండి. కనుక మంచిగా అలాగా, ఎందుకంటే ఆ భారం దైవజనులు ఏదో మన దగ్గర ఆశించి కాదు, కానీ ప్రజలు ఇంకా మనం దేవుడు అనేకులకి ఉన్న సమాచారం ప్రభు ఒక్కొక్కరికి ఒక తలాంతు. ఒక్కొక్కరు నీరు పోస్తారు, ఒకళ్ళు విత్తనం వేస్తారు, ఒకళ్ళు ఎరువు వేస్తారు. ఏమండి వృద్ధి చేసేది ఆయనే. ప్రజలు హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి వారి వారి యొక్క ఏమండి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుడు ఆయన కృప చేత వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు తలాంతులు ఇస్తాడు. దైవజనుడు కోరుకునేది ఏంటంటే అలాగా మనం ఎక్కడైనా సభలు జరుగుతున్నప్పుడు మనుషుల ముఖాలు కాకుండా ప్రార్థన చేసుకుని ఇక్కడికి వెళితే మనం ఆత్మీయంగా బలపడగలుగుతామా? మనం ఆత్మీయంగా మనం పరిశుద్ధపరచబడతామా? ఇది మనకి క్షేమం కలిగిద్దా అని ప్రార్థన చేసుకొని ప్రేరేపణ పొందుకొని మనం వెళ్ళాలి. అది మంచిది. ఆమేన్. హల్లెలూయా. రేపు సాయంత్రమైనా, రేపు ఉదయమైనా, సాయంత్రమైనా, మరుసటి రోజు ఉదయమైనా మీరు అలా ప్రార్థన చేసుకుని ప్రభు ప్రేరేపిస్తేనే రండి. ఇక్కడికే కాదు ఎక్కడికైనా. ఎందుకంటే కడవల దినాల్లో పిల్లగా ఈ రోజున